దాన్ని ఏంటి రాసావు రొక్క చెప్పు నువ్వు? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అప్పుడే నువ్వురా? సేవ్ ట్రీ సేవ్ లైఫ్. అప్పుడే నువ్వు? ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి. అప్పుడే నువ్వు? సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ ఎర్త్. హాయ్ గైస్, ప్రపంచ అభివృద్ధి పేరుతో ఎన్నో చెట్లను నరుకుతూ పరిశ్రమ నుంచి వెలువడే విష పదార్థాలు, వాహనాల నుంచి వెలువడే విషవాయువులు, ప్లాస్టిక్ మొదలుగున్న వాటి వల్ల ప్రకృతి చాలా దెబ్బతింటూ పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జంతు, మనిషి జీవరాశులకు ఎంతో అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ తక్కువైపోతుంది, విషవాయువులు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల కొన్ని జీవరాశులు కనుమరుగైపోతున్నాయి. ఈ వేసవి కాలంలో అందరూ చూస్తున్నారుగా ఎంత మోతాదులో ఉష్ణోగ్రత వాతావరణంలో పెరిగిపోతుందో. ఇలాంటి తరుణంలో జూన్ 5, 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్న మాకనపల్లి గ్రామంలో పెద్దలు, యువకులు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఎంతో ఆనందంతో, క్రమశిక్షణతో తమ గ్రామం చుట్టూ మొక్కలను నాటుతూ వీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ గ్రామ ప్రజలు, యువకులు ఎంతో మందికి ఆదర్శం కావాలని తమ గ్రామాల్లో, పట్టణాల్లో చెట్లను నాటుతూ పర్యావరణాన్ని రక్షించడంలో భాగం కాగలరు. జై హింద్, జై భారత్. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణం ఎల్లకాలలా చక్కగా పచ్చదనంగా ఉంటేనే చల్లగా ఉంటుంది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో మన గ్రామం చిన్న మాకనపల్లి గ్రామం అనేది ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా, మన సూర్యోదయ యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చక్కగా మొక్కలు నాటి రాబోయే భవిష్యత్ తరానికి కూడా మనం చక్కనైనటువంటి ఆక్సిజన్, మంచి ఆరోగ్యాన్ని అందించడానికి